ఇప్పటిదాకా ఇండియాలో హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఏందంటే మరో మాట లేకుండా బాహుబలి పేరే చెబుతున్నాం. 2 భాగాలకు కలిపి 250 కోట్ల దాకా ఖర్చు పెడుతుంది బాహుబలి బృందం. రోబో సీక్వెల్ 2 ఈ రికార్డును బద్దలు కొట్టబోతుందన్న సంగతి ఎప్పుడో తెలిసినా ఈ సినిమా బడ్జెట్ విషయంలో మాత్రం అధికారిక ప్రకటన ఇప్పటిదాకా రాలేదు. దీని బడ్జెట్ 300 నుండి 400 కోట్ల మధ్య అని రకరకాల వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ మూవీ నిర్మాణ సంస్థయే స్వయంగా దీని బడ్జెట్ గురించి చెప్పింది. రోబో సీక్వెల్ మీద ఏకంగా 360 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు ఈ చిత్ర ప్రచారానికి మాత్రమే 40 కోట్ల బడ్జెట్ కేటాయించారంట. ఈ సంగతి వెల్లడిస్తూ ప్రెస్ నోట్ కూడా ఇచ్చింది లైకా ప్రొడక్షన్స్. ఈ ఆదివారం ముంబైలో నిర్వహించబోయే రోబో 2 ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమానికి మాత్రమే 6 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఓ సరికొత్త టెక్నాలజీ ద్వారా ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తారంట. మున్ముందు ప్రచారానికి బాగానే ఖర్చు చేయబోతున్నారు. బాహుబలి విషయంలో చాలా వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకొని అసలు ఖర్చేమీ లేకుండా ప్రమోషన్స్ని కానిచ్చాడు రాజమౌళి. కానీ శంకర్ అండ్ టీం మాత్రం ఓ భారీ బడ్జెట్ సినిమా తీయగలిగేంత బడ్జెట్ను కేవలం ప్రచారానికే ఉపయోగిస్తుండడం ఆశ్చర్యమే. ఇక బడ్జెట్ సంగతి అధికారికంగా చెప్పేశారు కాబట్టి ప్రస్తుతానికి ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ 2నే అని వచ్చే ఏడాది దసరా లేదా దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.